ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే జానీ మాస్టర్ జైలుకి వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చిన అవార్డు రద్దయింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆ అవార్డు కూడా రద్దయ్యే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. రద్దు అనే మాట తెలియని వాళ్ళ మాట నువ్వు కూడా మాట్లాడతావు మాట రద్దు కాదు. ఇట్ హెస్ బీన్ సస్పెండెడ్, కెప్ట్ ఇన్ సస్పెన్షన్. ఎట్లాంటి చట్టం ఏంటంటే ఒక అవార్డు వచ్చినాక వాళ్ళు ఎఫ్ఐఆర్ అయితే సస్పెండ్ చేస్తారు, దోషి నిర్ధారణ అయితే క్యాన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కనుక ఆయన సస్పెన్షన్లో పెట్టారు. రేపు కేసు ఛార్జ్ షీట్ వేస్తారు, ఏమైనా తేలుతుంది అతను తప్పు ఏంటి, అమ్మాయి తప్పు, అమ్మాయి బ్లాక్మెయిల్, ఇతను తప్పు తేలుతుంది. ఇతను దోషి కాదు నిర్దోషి అన్నారు అప్పుడు మరొక సందర్భంలో మరో ఒకేషన్లో ఎవడో ఆయన ప్రదానం చేస్తారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఇట్ వోంట్ బి గెట్ సస్పెండ్. అంటే ఇది ఆల్రెడీ ఇచ్చేశారు, ఆయన ఇవ్వాల్సి. ఇది ఇచ్చేసింది ఎప్పుడు రిటర్న్ అడుగుతారంటే ఆయన జైల్లో వెళ్ళి దోషిగా ప్రూవ్ అయ్యి జైల్లో వెళ్తే దే లాస్ట్ రిటర్న్ బ్యాక్ ది అవార్డు. అది మా ఇది పద్మశ్రీ అయినా పద్మభూషణ్ ఏట్లైనా రివార్డ్ అయినా తీసుకుంటారు వీళ్ళు కన్విక్ట్ అవ్వకుండా విక్టిమ్ దానికి ఉండదు. ఓకే, ఇప్పుడు కర్మ ఇస్ బ్యాక్ అని అనుకోవచ్చా? ఎందుకంటే ఎట్లాగైతే జానీ మాస్టర్ జైలుకి వెళ్ళారు అదేవిధంగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళినారు, కర్మ బయటకు వచ్చిందంటారా? ఇప్పుడు ఆ విషయంలో మనం దానికి దీనికి పోలిక పెట్టదు. అర్జున్ ఈజ్ అగెయిన్స్ట్ జానీ మాస్టర్కి. వాళ్ళకి మధ్య ఒక పాట చేయాలి జానీ మాస్టర్. ఆ టైంలో ఆయన షూటింగ్ షెడ్యూల్ చేసుకున్నారు. ఆ టైంలో ఆ డేట్స్కి ఆయన ప్రాపకాండాకి వెళ్ళాలి, అక్కడ కమిట్ అయ్యాడు జనసేనకి. సో నేను అది అయినాక వచ్చేస్తా ఉన్నాడు. వీళ్ళకి అది కోపం వచ్చింది. అదే ఇక షూటింగ్ ముఖ్యమా, నువ్వు టెక్నీషియన్ షూటింగ్ ముఖ్యం, ఇంత అరేంజ్ చేసుకుని ఇంత చేసినాక సెట్ చేసి అన్ని చేసినాక ఇప్పుడు సడన్గా నువ్వు ఇప్పుడు కుదరదంటే నువ్వు 10 రోజులు షెడ్యూల్ అయినాకంటే ఎట్లా ఎవడు అని కోపం వచ్చింది. ఆ కోపంలో వచ్చిన రిఫ్ట్ అది ప్రొఫెషనల్గా ఏర్పడిన రిఫ్ట్. దీన్ని మనం కలపక్కర్లేదు. కాకపోతే ఆ విషయంలో ఆయన చేసినందుకే ఇది జరిగిందా అంటే ఎస్, జరిగి ఉండొచ్చు. దేవుడు పైన ఉన్నాడు కదా. అనవసరంగా జానీ మాస్టర్కి ఏదో జానీ మాస్టర్ బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళకి అండగా నిలబడతానని అంటాం. అది భగవంతుడు రిటర్న్ ఇచ్చాడు అని కూడా అనుకుంటున్నాను.